హాయ్! దిస్ ఈజ్ షాలిని. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'బూల్ చుక్ మాఫ్'. 'బూల్ చుక్ మాఫ్' అంటే ఫర్గివ్ మై మిస్టేక్స్ అని అర్థం అండి. ఈ మూవీ చాలా సార్లు రిలీజ్ చేయాలనుకున్నా కూడా రిలీజ్ చేయలేదండి. ఫైనల్లీ ఈ మూవీ అయితే రిలీజ్ చేసేసారు. ఈ మూవీ గనక ట్రైలర్ మీరు ముందే చూసున్నా లేదా ఇప్పుడు చూస్తున్నా కూడా తెలిసిపోతదండి మీకు. అంటే తన హల్దీ ఫంక్షన్ అనేది ఒకటి రిపీట్ అవుతూ ఉంటది. నేను ఆ ట్రైలర్ చూసినప్పుడే ఇంట్రెస్టింగ్ అనిపించి నేను ఈ మూవీ చూడడానికైతే ఎళ్ళిపోయాను. ఈ మూవీ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ ఒక 30 మినిట్స్ అయితే కామన్‌గా స్టార్ట్ అయిపోయిందండి యాజ్ యూజువల్. హీరో, హీరోయిన్‌ని ఇష్టపడటము, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ యాక్సెప్ట్ చేయకపోవడం వీళ్ళ మ్యారేజ్. ఒక కండిషన్ పెడతారండి. నీకు గవర్నమెంట్ జాబ్ వస్తేనే మా అమ్మాయిని ఇస్తానని. హీరో ఇంకా గవర్నమెంట్ జాబ్ తెచ్చేసుకుంటారు. ఇంకా వీళ్ళ మ్యారేజ్ ఫిక్స్ అయిపోతది. మ్యారేజ్ ఫిక్స్ అయినంక ఇక హల్దీ ఫంక్షన్ హడావిడైతే రన్ అవుతూ ఉంటది. అందరిలో రిలేటివ్స్ వచ్చేయటం వాళ్ళ ఇంటికి. కానీ ఇక్కడ ఏంటంటే 29థ్ అనే డేట్ రోజు తన హల్దీ ఫంక్షన్ ఉంటదండి. ఆ 29 డేట్ అనేది తనకి రిపీట్ అవుతూ ఉంటది హల్దీ ఫంక్షను. ఎవ్వరికి ఏం చెప్పినా కూడా అర్థం కాదండి. ఏం చెప్తున్నారు అంటారు. హీరో అంతా హెల్ప్‌లెస్‌గా ఉంటారండి మూవీలో. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం కామెడీగానే రన్ అయిపోతూ ఉంటది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక 30, 40 మినిట్స్‌లోనే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతదనేది మనం ఊహించేసుకోవచ్చు. అక్కడ థ్రిల్ అనేది మూవీలో మిస్ అయిపోయిందండి. ట్రైలర్‌లో చూసినంత ఇంట్రెస్ట్ సెకండ్ హాఫ్‌లో అంత ఇంట్రెస్ట్ రాలేదండి. ఎందుకంటే నాకన్నా చిన్న ఏజ్ పిల్లలైనా సరే, ఒక 15, 16 ఇయర్స్ పిల్లలైనా సరే ప్రిడిక్ట్ చేసేస్తారండి. నెక్స్ట్ ఏం జరుగుతది? ఎండింగ్ ఎలా జరుగుతది? అన్నంత ఈజీగా అయిపోయింది మూవీ. ఇదివరకు గూడా మనం టైమ్ లూప్ మూవీస్ చాలానే చూసాము. అయినా కూడా నేను స్టిల్ ఈ మూవీలో ఏదన్నా ఇంకా డిఫరెంట్‌గా ఉంటదనుకున్నాను గానీ, ఏం డిఫరెంట్ లేదండి. చాలా కామన్ గెస్సింగ్‌గానే ఉంది. మూవీలో ప్లస్ గురించి చెప్పాలంటే హీరో యాక్టింగ్ అండి. 'రాజ్‌కుమార్ రావు' యాక్టింగ్ అయితే మనకు ముందే తెలుసు. తను కామెడీ ఎంత చేస్తాడో. ఈ మూవీలో గూడా తను అంతే చేశారండి. తనే గాదండి, ఈ మూవీలో హీరోయిన్ గూడా చాలా చేసింది. ఇద్దరు కాంబినేషన్ అయితే చాలా బావుందండి ఈ మూవీలో. ఈ మూవీ థియేటర్‌కెళ్ళి చూడాల్సిన అవసరం అయితే లేదండి. 1 మంత్‌లో ప్రైమ్‌లో వస్తదండి. హీరో, హీరోయిన్ కోసం అయితే డెఫినెట్‌లీగా ఈ మూవీ చూడొచ్చు. కామెడీ మూవీనేనండి. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఎక్కువగా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం కామెడీ బానే ఉందండి. ఓవరాల్‌గా ఈ మూవీ మాత్రం హీరో, హీరోయిన్ కోసం అయితే డెఫినెట్‌లీగా చూడండి. 1 మంత్‌లో ప్రైమ్‌లో వచ్చేస్తది. థాంక్ యూ సో మచ్.